భగత్ సింగ్ స్ఫూర్తితో దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం కావాలని ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు బీర్ల ఐలయ్య పిలుపునిచ్చారు. అఖిల భారత యువజన సమైక్య యాదాద్రి భువనగిరి జిల్లా సమితి ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట గ్రౌండ్స్లో 21 నుండి 23 వరకు నిర్వహిస్తున్న వాలీబాల్ టోర్నమెంట్ మొదటి రోజు ప్రారంభోత్సవానికి బీర్ల ఐలయ్య విచ్చేసి ప్రారంభించారు. భగత్ సింగ్ స్ఫూర్తితో దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం కావాలని ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు బీర్ల ఐలయ్య పిలుపునిచ్చారు. అఖిల భారత యువజన సమైక్య యాదాద్రి భువనగిరి జిల్లా సమితి ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట గ్రౌండ్స్లో 21 నుండి 23 వరకు నిర్వహిస్తున్న వాలీబాల్ టోర్నమెంట్ మొదటి రోజు ప్రారంభోత్సవానికి బీర్ల ఐలయ్య, యాదగిరిగుట్ట మున్సిపాలిటీ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, కల్లూరు ధర్మేందర్లు ముఖ్య అతిథులుగా హాజరై క్రీడాకారులతో కరాచలనం చేసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు బీర్ల ఐలయ్య మాట్లాడుతూ భారత స్వతంత్ర సమరయోధుడు అమరవీరుడు భగత్ సింగ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని నిర్వహిస్తున్న వాలీబాల్ టోర్నమెంట్ సందర్భంగా యువత దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు. భగత్ సింగ్ యువతకు ధైర్యం, త్యాగం, దేశభక్తి యొక్క ప్రతీక అని, ఆయన చూపిన మార్గం మనకు నేటికి ప్రేరణ అని అన్నారు. నేటి యువత క్రీడల ద్వారా శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవడంతో పాటు సమాజం పట్ల బాధ్యతతో ముందుకు సాగాలన్నారు. భారతదేశ అభివృద్ధిలో యువతే ప్రధాన శక్తి అని, యువత సృజనాత్మక శక్తిని దేశ నిర్మాణానికి వినియోగించాలన్నారు. ప్రస్తుతం సమాజంలో పెరుగుతున్న డ్రగ్స్ మరియు మాదక ద్రవ్యాల వ్యసనం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందన్నారు. ఇది కేవలం వ్యక్తిగత సమస్య మాత్రమే కాదని దేశ భవిష్యత్తుకు కూడా ప్రమాదకరమన్నారు. అందువల్ల యువత ఈ మాదక ద్రవ్యాల బారిన పడకుండా దూరంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, పోరాట స్ఫూర్తిని పెంచుతాయని, భగత్ సింగ్ ఆశయాలకు అనుగుణంగా యువత సామాజిక చైతన్యంతో ముందుకు రావాలన్నారు. నిరుద్యోగం, అన్యాయం, అవినీతి, మాదక ద్రవ్యాల వంటి సామాజిక సమస్యలపై పోరాడే శక్తిగా యువత ఎదగాలన్నారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ కేవలం క్రీడా కార్యక్రమం మాత్రమే కాదని యువతను చైతన్యపరిచే ఒక ఉద్యమం అన్నారు. కాబట్టి ప్రతి యువకుడు క్రీడలను ప్రోత్సహిస్తూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి పేరబోయిన మహేందర్, సిపిఐ యాదాద్రి జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కల్లెం కృష్ణ, కొల్లూరు రాజయ్య, బండి జంగమ్మ, సిపిఐ మండల కార్యదర్శి కల్లెపల్లి మహేందర్, సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి కౌన్సిలర్ బబ్బూరి శ్రీధర్, 7వ వార్డు కౌన్సిలర్ పెళ్లిమల్లి లావణ్య, శ్రీధర్, పేరబోయిన బంగారి, గోరేటి రాములు, పేరబోయిన పెంటయ్య, గాదిగాని మాణిక్యం, సిపిఐ మోటకొండూరు మండల కార్యదర్శి అనంతుల నరసింహ, ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి కంబాల వెంకటేష్, ఎర్ర అశోక్, తోటకూర శేఖర్, కంబాల నరసింహ, మహేష్ మరియు 16 జట్ల క్రీడాకారులు పాల్గొన్నారు. అయిపోయింది ఒక్కటి మనిషి రాకపోతే భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ గారి
వర్ధంతి సందర్భంగా యార్కులో గుళ్ళపల్లికి సంబంధించి సీనియర్ నాయకులంతా కలిసి యువతరాన్ని ముందుకు తీసుకురావాలి, యువతలకు స్పీడ్ ఆఫ్ స్ఫూర్తిని ఇవ్వాలని చెప్పి ఇలా వాలీబాల్ క్రీడలు ప్రారంభించేందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. దీనిలో పాల్గొన్న చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకు, స్థానిక నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. గత సమరయోధుల పోరాట స్ఫూర్తిని తీసుకొని యువత పెడదారిని పడకుండా యువత క్రీడలు అలవాటు చేయాలి. ఈ సెల్ ఫోన్ రంగంలో ఇలా బిజీ ఉన్నా కానీ గత సాంప్రదాయాలను యువతకు శారీరక దారుఢ్యంగా ఉండడానికి స్పోర్ట్స్ ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ స్పోర్ట్స్ను బతికించుకోవాలని కబడ్డీ కానీ, క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, ఫుట్బాల్ కానీ వీటన్నిటినీ యువతకు అలవాటు చేసి యువత శారీరకంగా దార్ఢ్యంగా ఉండాలి. చదువుతో పాటు ఫిట్నెస్ కూడా ముఖ్యం. కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి ఇక్కడ స్థానిక కౌన్సిలర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఈ నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణలో క్రీడలకు ఈ ప్రజాప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. క్రీడల్లో కూడా ప్రావీణ్యం ఉన్న వాళ్ళను ఇతరతర కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ వాళ్ళు కూడా జాబ్లు క్రియేట్ చేయడం కోసం క్రీడలో నైపుణ్యం ఉన్న వాళ్ళను తీసుకొని వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఇంకా ఒలింపిక్స్లో కూడా క్రీడలు తయారు చేసే విధంగా క్రీడాకారులు తయారు చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ క్రీడలు పెట్టిన వాళ్ళకు ప్రత్యేకంగా దాన్ని నిర్వహిస్తున్నటువంటి వాలీబాల్ టోర్నమెంట్కి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన సూపర్ డైనమిక్ ఎమ్మెల్యే, ఈ ప్రాంతపు సుపరిచిత రాజకీయ నాయకులు, అదేవిధంగా శాసనసభ్యులైనటువంటి బీర్లా ఐలయ్య గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్, మిగతా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మహేందర్ గారికి, అందరికీ కూడా ముందుగా ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ స్టేట్ కౌన్సిల్ నుంచి విప్లవందనాలు. ప్రధానంగా భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లు ఈ దేశం కోసం 23 సంవత్సరాల వయసులోనే ఉరికొమ్మాయని ముద్దాడి ఈ దేశ స్వాతంత్రంలో అగ్రగామి ఉన్నారు. సో వారి 95వ వర్ధంతి సందర్భంగా ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్టాప్ డ్రగ్స్ స్టార్ట్ ప్లే అనే ఒక నినాదంతో క్రీడలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నాం. సో ఈ నెల 3వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు. అందులో భాగంగానే ఈ టోర్నీకి ప్రారంభించడానికి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి పూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే క్రీడల పట్ల పూర్తిగా మక్కువ, శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడుతుంది. ఈ ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో క్రీడా రంగానికి అధిక నిధులు కేటాయించడాన్ని మేము హర్షిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. అయితే రూరల్ టు గ్లోబల్ క్రీడలను కూడా పూర్తిగా ఇంకా ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ భగత్ సింగ్ ఏ దేశం కోసం అయితే కలలుగా ఉన్నాడో ఆ దేశ సముపార్జనకు ఇప్పుడున్నటువంటి విద్యార్థి యువత పూర్తిగా కొంత దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అందరం కూడా సెల్ ఫోన్లు కింగ్లుగా తయారవుతున్నాం, కానీ స్పోర్ట్స్కి కింగ్లుగా కావట్లేదు. ఇది కొంత దురదృష్టకరం. కాబట్టి సో క్రీడలు అనేది చాలా మానసిక ఉల్లాసానికి పూర్తిగా అది దోహదపడే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా క్రీడలను మనం అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో పూర్తిగా ఈరోజు యువతంతా కూడా చెడు వ్యసనాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ మహానుభావుల పేరుతో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మరొకసారి ఎమ్మెల్యే గారికి మా రాష్ట్ర సమితి పక్షాన